హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు పండు మిర్చి టమోటో పచ్చడి అండి. ఇది ఇన్స్టెంట్ అనుకోవచ్చు. పండు మిర్చి అయితే నిల్వ ఉంటుంది. ఇది టమోటో కలుపుతాం కాబట్టి ఇన్స్టెంట్ అండి. తొందరగా తినేయాలన్నమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఒట్టు పండు మిర్చి మనం తొక్కు పెట్టుకుంటాము కదా నిల్వ పచ్చడికి, ఆ పండు మిర్చి తొక్కు అండి ఇది. పండు మిర్చి, ఉప్పు, చింతపండు వేసి మనం తొక్కుకున్న ఇది పండు మిర్చి తొక్కు అండి. ఇది మా అమ్మ వాళ్ళు సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా పెడతారండి. చింతపండు, ఉప్పు, పండు మిర్చి ఈ మూడు కలిపి దంచుతారనమాట. రోట్లోనే దంచుతుంది మా అమ్మ అయితే. ఈ మూడు కలిపి దంచితే తొక్కు అది. ఇదేమో టమోటా అండి, బాగా వేయించిన టమోటా పేస్ట్, అది పక్కన పెట్టుకున్నాము. ఈ రెండు కలిపి మనం ఇప్పుడు చట్నీ చేయబోతున్నామండి. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రెండు టమోటా వేపాలి, వేయించుకోవాలండి. ఈ పండు మిర్చి, ఈ తొక్కున పండు మిర్చి ఈ రెండు కలిపి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నది అండి. పండు మిర్చి తొక్కులో కొంత ఆవపిండి, కొద్దిగా మెంతిపిండి, ఈ రెండు తగినట్టుగా వేసుకోవాలండి. చేదు వస్తుంది లేకపోతే. అవన్నీ కలిపిన మిక్సీ చేసిన పేస్ట్ ఇది. అది చూడండి, ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే మనకి అన్నంలో కూడా తినడానికి బాగుంటుంది. చాలా బాగుంటుంది. దోశకి, ఇడ్లీకి, చపాతీకి కూడా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. చూడండి, అంత తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇది మా అమ్మ రెసిపీ అండి. ఇవి ఎంత మిక్సీ పెట్టేసినాక ఇంకా మనం తాలింపు పెట్టుకోవడమే ఆలస్యం. లెట్స్ గో టు తాలింపు. పోపు పెట్టుకోవడం. ఆయిల్ అండి, ఆ పచ్చడికి తగ్గట్టుగా మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. పచ్చడి తగ్గట్టుగానే ఆయిల్ వేసుకునండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. బాగా ఎండుమిర్చి వేయించుకోవాలండి. ఎండుమిర్చి బాగా మనం కొరుక్కుని తినే విధంగా వేయించుకోవాలండి. బాగా ఎర్రగా వేయించుకుంటే బాగుంటుంది ఎండుమిర్చి. తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఈ మూడు కలిపి వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ పెడితే పప్పులు తినడానికి బాగుంటుంది. చాలా బాగుంటుంది. పప్పులు పంటికి తగులుతా. ఇవి బాగా దోరగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ మాడకూడదు. సిమ్లోనే వేయించుకుంటే బాగుంటుంది. తర్వాత కరివేపాకు అండి. మనము పండు మిర్చి తొక్కేటప్పుడే వెల్లుల్లి కూడా వేస్తారండి. ఇంకా ఈ తాలింపులో వెల్లుల్లి వేయాల్సిన పని లేదు. వేస్తారు కాబట్టి, దానిలోనే వేస్తారు కాబట్టి ఈ తాలింపులో వెల్లుల్లి అవసరం లేదు. ఇంకా ఈ పచ్చడి ఈ తాలింపులో వేసేసుకోవడమేనండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది. లేదు అలా డైరెక్ట్గా కొంచెం కారంగా జలుబు చేసినప్పుడు తినాలనిపిస్తుంది కదా, అలా తిన్నా సరే బాగానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ తాలింపులో బాగా ఈ పచ్చడిని మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకుంటే ఆయిల్ బాగా పీల్చుకుని చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నిల్వ ఉంటుంది లేండి. కాకపోతే మేము తాలింపు పెట్టాక మేము ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా రోజులు నిల్వ ఉంటుందని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దోశకి, ఇడ్లీకి, చపాతీకి, రైస్కి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడివేడి అన్నంలో మనం పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకుని టేస్ట్ చేద్దాం. చాలా బాగుంటుంది. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎఫెక్షన్. చూడండి, నెయ్యి వేసుకుందాము. చాలా బాగుంటుంది. అందరు తప్పకుండా ట్రై చేయండి. ఇది పండుమిర్చి తొక్కు లేకపోయినా పండుమిర్చి కూడా మనకు అప్పటికప్పుడు మార్కెట్లో దొరుకుతుంది కదా, అలా అయినా ఆ రెడీమేడ్ పండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. పండుమిర్చి తొక్కు లేని వాళ్ళు పండుమిర్చి తొక్కున్న వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఉట్టి పండుమిర్చి అంటే కూడా కొంతమందికి తినబుద్ధి కాదు. అది ఉట్టి పండుమిర్చి తొక్కు పచ్చడి ఇంకోసారి నేను మీకు షేర్ చేసి చూపిస్తాను. ఇది మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్. ఎంజాయ్.